కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్కు ఆంధ్రప్రదేశ్లో అంటే ఎంత చిన్న చూపో మరోసారి పార్లమెంట్ సాక్షిగా ఈ బడ్జెట్ రుజువు చేసింది అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాజమండ్రి నగర కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. గత బడ్జెట్లో నామమాత్రం మాదిరిగానే ఈసారి కూడా కనీసం ఆంధ్రప్రదేశ్ అనే పదమే ఉచ్చరించలేదని, ఈ బడ్జెట్లోనైనా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తైనా చూస్తుందేమో అని 5 కోట్ల ప్రజలు ఎదురు చూశారన్నారు. కానీ అందరి ఆశలపైన కేంద్ర ప్రభుత్వం మళ్లీ నీరు చల్లింది. రానున్న ఎన్నికల కోసం బీహార్కు బంగారు పల్లెంలో వడ్డించి ఆంధ్రప్రదేశ్కు మాత్రం అన్యాయం చేసిందన్నారు. ఏపీకి ఐఐటి, ఐఐఎం, ఐఎస్ఆర్, ఎన్ఐడి, ట్రిపుల్ఐటి, గిరిజన విశ్వవిద్యాలయం, పెట్రో విశ్వవిద్యాలయం వంటి ఉన్నత విద్యా సంస్థల్లో ఏది ఇవ్వకపోవడం ఇక్కడి విద్యార్థులకు, యువతకు, వారి తల్లిదండ్రులకు తీవ్ర అన్యాయం చేయడమే ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ కిరణ్ కుమార్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాజమహేంద్రవరం నగర కార్యదర్శి. బడ్జెట్లో నిన్న తీవ్రమైన అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా విస్మరిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి దాదాపు అనేక హామీలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు మొండి చేయి చూపుతున్న పరిస్థితి మన కళ్ళ ముందు కనబడతా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి దాదాపు ఈరోజు రాష్ట్రానికి రాజధానికి మిగిలిన నిధులు ఇస్తారని చెప్పి 5 కోట్ల ప్రజలు ఆశించారు. అలాగే విశాఖ మెట్రోకి సంబంధించి ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే అమరావతి మెట్రో గురించి కానీ ఎక్కడా ప్రస్తావన లేదు. అలాగే వ్యవసాయ రంగం గురించి కూడా ఎక్కడికక్కడ మర్చిపోయిన పరిస్థితి మన ముందు కనబడతా ఉంది. అలాగే విద్యకు కూడా ఈరోజు కూకట వేలితే పెకలించే విధంగా ఈరోజు ఐఐటి కావచ్చు, ఎన్ఐటి కావచ్చు, ఐస్రా కావచ్చు, అలాగే గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు, పెట్రో యూనివర్సిటీ కావచ్చు, రాయలసీమ వెనకబడినటువంటి ప్రాంతాలకి ప్రత్యేక నిధులు కావచ్చు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు కావచ్చు, అన్నింటిలో కూడా ఈరోజు పూర్తి స్థాయిలో బడ్జెట్ విస్మరిస్తూ ఉంది. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో లోటు బడ్జెట్ గా మేము భావిస్తున్నాం. ఇది కేవలం బీహార్ బడ్జెట్ గా మాత్రమే దీన్ని పరిగణిస్తా ఉన్నాం అని చెప్పి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సాక్షిగా ఈరోజు ప్రజానీకం కూడా ఈరోజు బయట చెప్పుకున్న పరిస్థితి కళ్ళ ముందు కనబడతా ఉంది. కాబట్టి మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అంటే మోడీ ప్రభుత్వానికి చిన్న చూపే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు క్రమకంగా అన్ని రాష్ట్రాలకు కూడా ఈరోజు మీరు కేటాయించాలని చెప్పి నిధులు మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు ఇది అట్టహాసంగా కూటమి ప్రభుత్వం ఈరోజు మాట్లాడుతూ ఉంది. బడ్జెట్లో మనకంతా న్యాయం జరిగిందని చెప్పి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈరోజు మంత్రులు కూడా డబ్బా కొడతా ఉన్నారు. ఇది ఎక్కడా కూడా న్యాయం జరగలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.